అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అమరావతిలో భారీ వేడుకలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరై విశిష్ట సేవలు అందించిన మహిళలను స్వయంగా సన్మానించనున్నారు. మహిళా సాధికారతే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా 5 కొత్త సంక్షేమ పథకాలను ప్రభుత్వం నేడు లాంఛనంగా ప్రారంభిస్తోంది. దీని ద్వారా లక్షలాది మంది మహిళలకు ఆర్థిక భరోసా కలగనుంది. డ్వాక్రా మహిళలు తయారు చేసే ఉత్పత్తులకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు మరియు సరైన ధర కల్పించేందుకు స్వయం అనే ప్రత్యేక బ్రాండ్ ను ప్రభుత్వం నేడు మార్కెట్లోకి విడుదల చేస్తోంది. రాష్ట్రంలో రాబోయే కాలంలో 5 లక్షల మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో వారికి బ్యాంక్ రుణాలతో పాటు ప్రత్యేక శిక్షణ ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. హిందూపురంలో భూ పరిహారం విషయంలో తమకు న్యాయం జరగడం లేదని, అధికారుల చుట్టూ తిరుగుతున్న ఫలితం లేదని ఓ అర్చకుడు సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేయడం ఇప్పుడు కలకలం రేపుతోంది. ప్రభుత్వ కార్యాలయాల్లో మహిళా ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన మహిళా రక్షణ సెల్స్ పనితీరుపై ప్రభుత్వం ప్రత్యేక నిఘా పెట్టింది. వేధింపులపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశాలు జారీ చేసింది. ఏపీ వ్యాప్తంగా ఉన్న కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో 6వ తరగతి ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన విద్యార్థినులు ఈ నెల చివరిలోగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.